వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రేవంత్ శర్మల, మార్కెట్ ఎక్స్పర్ట్. నమస్తే సార్. సార్, మొన్నటి నుంచి H1B వీసా గురించి $1,00,000 ఒక్కసారిగా $15,000 వీసా ఇప్పుడు కంప్లీట్ గా $1,00,000 పెంచడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? సో దాదాపుగా 85 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు పెట్టి ఇప్పుడు H1B వీసా తీసుకోవాల్సిన పరిస్థితి. సహజంగా H1B వీసా అంటే కంపెనీ స్పాన్సర్డ్ గా ఉంటాయి. సో కంపెనీస్ నిజంగానే అంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక ఎంప్లాయీని ఎఫోర్డ్ చేసేటువంటి కండిషన్ లో ఉందా? నిజంగా $1,00,000 వాళ్ళ మీద పెట్టుబడి పెట్టాలి అని అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి ప్యాకేజ్ మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వదా? సో దీనివల్ల కొంతవరకు యూఎస్కే కొంత బ్రెయిన్ డ్రెయిన్ అనేది జరిగే అవకాశం ఉంది. మొన్నటి వరకు యూఎస్ అనేది చాలా ఇంపోర్ట్ చేసుకునేది బ్రెయిన్స్ని, పర్టికులర్గా ఇండియా నుంచి, చైనా నుంచి, రకరకాల దేశాల నుంచి వాళ్ళు బ్రెయిన్స్ని అక్కడికి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు మన బ్రెయిన్స్ని యూజ్ చేసుకొని టెక్నాలజీని డెవలప్ చేసుకొని ప్రపంచానికి అమ్ముకొని బతుకుతున్నారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇండియా నుంచి వెళ్ళినటువంటి చాలా మంది అక్కడ యూఎస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్కి సీఈఓలుగా ఎదిగారు. ఇన్ఫాక్ట్ ఇండియన్ బ్రెయిన్స్ చాలా పెద్ద కంపెనీస్ కూడా రన్ చేసినటువంటి పరిస్థితి. మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, ఇట్లా చాలా కంపెనీస్ కూడా ఇండియన్ బ్రెయిన్స్ తోనే రన్ అవుతుంది. గతంలో కూడా చాలాసార్లు నేను మాట్లాడేవాడిని, ఇండియా చాలా బ్రెయిన్స్, అంటే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బ్రెయిన్స్ టు ద అదర్ కంట్రీస్. యూఎస్ లో ఉన్నటువంటి 70% నియర్ టు 70% ఆఫ్ ద H1B వీసాలన్నీ కూడా ఇండియన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే పరిస్థితులు. సో H1B వీసాల మీద ఆయన అంత ఫీజెస్ని పెంచడానికి గల కారణం రకరకాల మాటలు దాంట్లోకి వస్తున్నాయి. ఒకటి, అక్కడ వాళ్ళ లోకల్స్కి జాబ్స్ తగ్గుతున్నాయి, బయట వాళ్ళు వచ్చి జాబ్స్ అని తీసేసుకుంటున్నారు, ఇది ఒక కన్సర్న్. రెండోది, పొలిటికల్లీ ఇండియాని అటాక్ చేయడం కోసం కూడా ఆ ఫీజుని పెంచే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇండియా నుంచి ఎక్కువ మంది H1B వీసాల మీద అక్కడ ఉంటున్నారు. సో గోయింగ్ ఫర్దర్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ జాబ్స్ని తీసుకోకుండా అమెరికన్ సిటిజన్స్, ప్రాపర్ అమెరికన్ సిటిజన్స్కి ఆ ఉద్యోగాలు కలిగించాలి అనే ఒక ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. కాకపోతే దీనివల్ల జరిగేది ఏంటి, ఎప్పుడైతే బయట నుంచి బ్రెయిన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయడం మొదలుపెట్టే అప్పుడు అమెరికా అభివృద్ధి సాధ్యం అయింది. సో ఎప్పుడైతే వాళ్ళకంతా వాళ్ళే దాన్ని గేట్లు వేసుకుంటున్నారో దాన్ని వేరే వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే వేరే వేరే కంట్రీస్ ఇప్పుడు వాళ్ళ దగ్గర స్కోప్ లేదు, వాళ్ళ దగ్గర స్కోప్ లేనప్పుడు మన వాళ్ళు కూడా వేరే దగ్గర వెళ్ళడానికి ఆపర్చునిటీస్ని వెతుక్కుంటారు. అండ్ అలా అని చెప్పేసి నిజంగానే అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్కే జాబ్స్ వస్తాయని అటువంటి కండిషన్స్ కూడా కాదు. ఇప్పుడు యూఎస్ ఉన్నటువంటి కంపెనీసే డైరెక్ట్గా వాళ్ళు ఇండియాలో ఒక కంపెనీని సెటప్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ని ఇక్కడ హైర్ చేస్తున్నారు. సహజంగా జరిగే ప్రాసెస్ ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి టీసీఎస్ఓ, ఇన్ఫోసిసో మన వాళ్ళు లేబర్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. లేబర్ ఎక్స్పోర్ట్ అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారు, వాళ్ళ టాలెంట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, అక్కడ కంపెనీస్కి పని చేయించుకుంటూ ఉంటారు. అది కూడా ఎక్స్పెన్సివ్ అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో కొన్ని యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఇండియాలోనే సెటప్ కూడా చేస్తున్నాయి, ఓన్లీ ఇక్కడి నుంచి వర్క్ చేయించుకోవడం కోసం అని చెప్పేసి. సో కొంతవరకు ఇంకా కంపెనీస్ ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడానికి కూడా కొంతమంది ట్రై చేస్తారు. ఇంపాక్ట్ అసలు ఉండదు అనేది కాదు, ఇంపాక్ట్ రెండు వైపులా కూడా తగ్గుతుంది. ఇక్కడి నుంచి ఎవరైతే యూఎస్కి వెళ్ళాలనుకుంటున్న కళంతో వాళ్ళకి దెబ్బ తగ్గుతుంది. అండ్ అదేవిధంగా అంత స్థాయి జీతాలు కూడా వేరే దేశాల్లో సాధ్యం కావు కాబట్టి ఆ మందు ఇంపాక్ట్ కూడా మన వాళ్ళ మీద పడుతుంది. అండ్ అక్కడ వాళ్ళకు కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనకి సంబంధించి ఇండియాలో ఐటీ ఎంప్లాయీస్ అని అందరం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. సో బేసిక్ ఐటీ ఎంప్లాయీస్ అందరూ చేసేది ఏంటి, ప్రాపర్ లేబర్ వర్క్. ఇక్కడ ఇన్నోవేషన్ ఉండదు, అంటే తప్పుగా అనుకోదు. లేబర్ వర్క్ అంటే అక్కడి నుంచి కమాండ్ వస్తుంది. యూఎస్లో ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసి ఆ ప్రోడక్ట్ని 10 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క టీంకి అప్పచెప్పి ఇక్కడ పని చేయించుకుంటారు. సో అస్సలు బ్రెయిన్ వర్క్ అంతా జరిగేది అక్కడే. మళ్ళీ ఆ బ్రెయిన్స్ ఎవరి, అదే ఇండియన్స్వి. మెజారిటీ ఆఫ్ ద బ్రెయిన్స్ పనిచేసేది కూడా ఇండియన్స్వి. సో అక్కడ వాళ్ళు గేట్లు మూస్తున్నారు కాబట్టి ఎస్, ఫర్ ద టెంపరీ మనకి పెయిన్ అనేది డెఫినెట్గా ఉన్నప్పటికీ వేరే కంట్రీస్ ఆ గేట్స్ ఓపెన్ చేస్తే ఆ కంట్రీస్లో మంచి మంచి ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఉంటాయి. వరల్డ్లో ఎప్పుడు కూడా, అంటే ఏ పనిలో కూడా ఈ ప్రపంచంలో డెడ్ ఎండ్ అనేది ఉండదు. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, ప్రవహిస్తున్నాయి, ఏం చేస్తారు, మనం తీసుకెళ్ళి ఏదైనా చెక్కడ్డు పెట్టామనుకోండి, కొద్దిసేపు ఆగి దాన్ని బలాన్ని పెంచుకొని పక్కన చేరుకోవడానికి ట్రై చేస్తాం. డ్యామ్ అయినా అంతే కదా, ఎంతవరకు డ్యామ్ ఒక నీటి ప్రవాహాన్ని ఆపగలుగుతుంది, దాని లిమిట్ మేరకు ఒక టైం వరకే, ఆ తర్వాత దాని వెతుక్కుంటుంది. అలానే ప్రతి ఒక్క సమస్యకి కూడా ఒక దారి ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, అయితే ఈ H1B వీసా పెట్టడం వల్ల ఏదైతే ట్రంప్ ఆలోచిస్తున్నాడో, నేను ఓకే ఈ H1B వీసా వల్ల నాకు స్థానికులకి ఉద్యోగాలు పెరుగుతాయి, ఈ క్రైటీరియాలో ఆలోచిస్తే నిజంగా అంత క్యాపబిలిటీ మీరంటున్న బ్రెయిన్స్కి అక్కడ యూఎస్ బ్రెయిన్స్కి ఉందండి. సో యూఎస్ అంటే ఏ కంట్రీని కూడా కించపరచకూడదు కాబట్టి చెప్తున్నాను, బట్ ఇండియన్స్ చేయగలిగే అంత వర్క్ చేయరు. సో బేసిక్గా ఇండియన్స్కి ఆకలి ఎక్కువ.
ఆ ఆకలితోటి వాళ్ళు ఎక్కువ అవర్స్ వర్క్ చేసైనా సరే కష్టపడి ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఇండియన్స్ ఒక మాట వింటూనే పెరిగారు, కష్టపడాలి, ఎదగాలి, 4 మెట్లు ఎక్కాలి. సో యుఎస్ ఉన్నటువంటి బ్రెయిన్స్ వీక్ అని నేను చెప్పలేండి, కానీ వాళ్ళకి మోటివేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళు అసలు లేకపోతే నిజంగా ఒక ఎలాన్ మస్క్ ఎక్కడి నుంచి వస్తాడు? వీళ్ళెవరు రారు కదా. వీళ్ళందరూ ఇప్పుడు ఎలాన్ మస్క్ మన కళ్ళ ముందు ఎదిగిన వాడే, ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే నిజంగా అంత కసిగా పనిచేసేటువంటి జనాభా తక్కువ. వాళ్ళు వీకెండ్ వస్తే ఖర్చు పెట్టుకోవాలి, సంపాదించిన దాన్ని 4 గంటలు 8 గంటలు 6 గంటలే పని చేయాలి, ఈ మైండ్ సెట్ తోటి ఎక్కువగా ఉంటారు. బట్ ఇండియన్స్ అట్లా కాదు. ఒక టాస్క్ ఇచ్చారు అని అంటే ఆఫీస్లో కాకపోయినా ఇంటికి వచ్చి లాగిన్ చేసినా కంప్లీట్ చేయగలుగుతారు. సో అందుకే ఇండియన్స్ ని ఎక్కువగా హైర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ జస్ట్ బ్రెయిన్ అనేది ఒకటే కాదు, మనకుండే మెంటాలిటీ కూడా ఇంపార్టెంటే కదా. ఈ దేశం మెంటాలిటీ ఏంటి అంటే ఎక్కువ కష్టపడైనా టాస్క్ ఫినిష్ చేయాలి, ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ చేసినా ఫినిష్ చేయాలి. సో బేసిక్ ఆ నేచర్ మనకు ఉంది. అక్కడ వాళ్ళకి ఆ నేచర్ లేదు. దానివల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది, ఇప్పుడు మన వాడు ఒక్కడి చేసే పని అక్కడ యుఎస్ వాళ్ళు ఇద్దరిని హైర్ చేయాలి. మన వాడికి 10 రూపాయలు తక్కువ ఇచ్చినా పని చేస్తాడు, వాడు 10 రూపాయలు తక్కువ ఇచ్చినా కానీ వాడు పని చేయను అంటాడు. సో దానివల్ల వాళ్ళ కంపెనీస్కి బర్డెన్ కూడా డైరెక్ట్గా పెరుగుతుంది. వాడు 6 గంటలు ఖచ్చితంగా 6 గంటలే పని చేస్తాడు. మనోళ్ళలాగా 2 గంటలు ఎక్స్ట్రా పని చేయమంటే వాడు చెయ్యడు. ఎక్స్ట్రా పే ఇచ్చినా ఇవ్వకపోయినా మన వాళ్ళు చేస్తారు. అది వాళ్ళ కంపెనీస్కే దెబ్బ. ఓకే సార్, థ్యాంక్ యూ.